బాగుందో, చాలా మంచి టేస్ట్ ఉందో మీకు. రండి సార్ కూర్చోండి. ఇక బుద్ధి జ్ఞానం ఉందా లేదా? కూర్చోడాక వచ్చాను. బిజీ ఫుల్ బిజీయా సార్? నువ్వేంటే అంత యాంగ్జైటీ చూపిస్తున్నావు? శోభనం నాకు. ఆ మాటకు వస్తే ఈ నైటే కాదు, రేపు నైట్ వరకు డే అండ్ నైట్ ఫుల్ బిజీ. సార్ 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 నాదో చిన్న డౌట్ సార్. అడగవయ్యా ఏం లేదు, అడగవయ్యా, అరగంట సాగదీస్తావంటే చెప్పు. కొంచెం శోభనం ఎలా ప్రారంభిస్తారో చెప్తారా సార్? ఏమయ్యా, నువ్వు నాకు శోభనం అరేంజ్ చేయడానికి వచ్చావా, శోభనం ఎలా జరుగుతుందో చూడడానికి వచ్చావా? ఈడియట్, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. రే ఫుల్ రే, ఎందుకురా సార్ అనవసరంగా డిస్టర్బ్ చేస్తావు? వెరీ గుడ్. చేసుకోక చాలా రోజుల తర్వాత శోభనం చేసుకుంటుంటేను. నువ్వు చాలా రోజుల తర్వాత సాగదీయక్కర్లేదు. ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్. అమ్మా, అయ్యా, అబ్బా. కొంచెం దగ్గరగా జరగండి. మొత్తం మీరే తాగుతారా? కొన్ని ఉంచండి. దగ్గరకి తీసుకోండి. త్వరగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? నాకేం తెలుసు? ఇందాక నుంచి నువ్వే వరుసగా చెప్తున్నాగా. అబ్బే, నేను చెప్పలేదండి. మరి అయితే సెకండ్ వాయిస్ ఎవరిది? ఏమో. బ్రహ్మయ్య ఉంటది. పదండి రా, రూమ్ కు పోయి తానం చేద్దాం. సరే పద. ఏమైందిరా? తిరుపతి గారా? అమ్మని ఏమో ఎంత పని చేస్తాడు. ఒక్క నిమిషం అయితే క్యాషియర్ కొంప కొల్లేరవుద్ది. పదండ్రా. అమ్మో, ఇప్పుడు ఎలాగా? వాళ్ళు వచ్చేసినట్టున్నారు. ఏమయ్యా, మీరు కడుపు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారా? సోమనం రోజు వచ్చి ఇంటి మీద పడతారా? అర్ధరాత్రి వచ్చి ఇంటి తలుపులు కొడతారా? ఏంటి మంచం కింద ఎదుగుతున్నారు? ఏం లేదు సార్, మా వాడు ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు, వెతుకుతున్నాం. రే వెతకడా. మీ వాడు మిస్ అయ్యాడా? వీడు ఇలాంటి ఏదో పని చేస్తాడని ముందే ఊహించాను. నా డౌటే నిజమైంది. లాగండ్రా బయటికి. అనుకున్నాను కానీ ఇంత చెత్త ఎదవని నేను అనుకోలేదు. కొట్టండి. అమ్మయ్యా, ఇందాక బ్యాక్గ్రౌండ్ వాయిస్ వీడిదన్నమాట. అమ్మో, పంపలు అంటుపోయేసమా? వీడి తెల్లవారులు ఇక్కడే ఉండుంటే మన శోభనం శోకమయం అయ్యేదండి. పిచ్చి కుక్కని ఈడ్చుపోయినట్టు ఈడ్చుపోయారు వేధవనే. డోంట్ ఫియర్, ఐ యామ్ హియర్. నాట్ హియర్. దింపండి రా, దింపండి రా. ఏంట్రా నీ గోలా? చేసుకోక శోభనం చేసుకుంటే ఆ గదిలో నీకెప్పండ్రా? అసలు నీకు గుర్తుందా? అయిపోయిందిరా బాబు, అయిపోయిందిరా. నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు బెస్ట్ పట్టిపోతావు. నీకు అసలు జీవితంలో శోభనమే కాదురా మోహనం.